ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న కొడంగల్ నియోజకవర్గంలో కోస్గిలో రైతు నిరసన దీక్ష సూపర్ సక్సెస్ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ ఫార్మర్ రైతులతో పాటుగా మొత్తం అంతా రైతాంగ అందరికీ కూడా భరోసాగా ఒక విశ్వాసాన్ని నింపే విధంగా ఆయన రైతు నిరసన దీక్షలో నిన్న ప్రసంగించారు. సో దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రైట్గా సవాల్ చేశారు. నిజంగా ప్రజా ఆమోదం నీకు ఉంది అని భావిస్తే పదవికి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది, ఆ ఉప ఎన్నికలో మా పార్టీ నుంచి పట్నం నరేందర్ రెడ్డి అభ్యర్థిగా నిలబడతారు. 50,000 ఓట్ల కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా, అంటే మెజారిటీ కంటే 50,000 ఓట్ల మెజారిటీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థికి నేను టోటల్గా రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ చాలా స్ట్రైట్గా సవాల్ చేశారు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, శ్రీధర్ గారు, ఒక కౌరవ పాలన పైన కురుక్షేత్రం ఇది అంటూ అభివర్ణించారు కేటీఆర్ గారు. సో నిన్న అంటే ఆ కౌరవ పాలన కురుక్షేత్రం దీన్ని ఎట్లా, అంటే కౌరవ పాలనతో ఎట్లా కంపేర్ చేశారు, దేనికోసం కంపేర్ చేశారు? నిజంగా లగచర్ల దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. వ్యవసాయదారులు, రైతన్నలు తాము పండించే పంట పొలాలు, వాటిలో పరిశ్రమలు వద్దు అని చెప్పేసి ఉద్యమించినప్పుడు ఏం జరిగిందో మనమంతా చూసాం. పోలీసులు దాడి చేయడం, వీళ్ళ మీద దాడి చేయడం, రైతులను అరెస్ట్ చేయడం, నెలల తరబడి జైళ్ళల్లో ఉంచడం, ఈ దృశ్యాలన్నీ మనం చూసాం. అంటే ఒక రైతుల మీద ఒక ప్రభుత్వ వ్యవస్థ దాడి కానీ దౌర్జన్యం కానీ వాటికి ప్రతీకగా ఇవాళ లగచర్లను ఇచ్చింది. నిన్న లగచర్ల ధర్నాకు వెళ్ళారు కేటీఆర్ గారు. అందుకే ఆయన అన్నారు కౌరవ సభ. నిన్నటి ధర్నా కురుక్షేత్రంగా వాడించాడు. మరి కౌరవ సభలో కూడా జరిగింది అదే కదా. అన్యాయంగా పాండవుల్ని ఓడించడం, వాళ్ళ రాజ్యాన్ని అపహరించడం ఏదైతే కౌరవులు చేశారో, ఇక్కడ కూడా లగచర్ల రైతుల భూముల్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, పర్యావరణవేత్తలు చెప్తున్న దానికి వ్యతిరేకంగా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, పెట్టుబడిదారులకు ఆ భూములు ధారాదత్తం చేయాలి, కుటుంబ సభ్యులకు ధారాదత్తం చేయాలనే ఒక కుట్ర ఏదైతుందో దానికి వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు ఆ గ్రామ ప్రజలు. అట్లా నిరక్షరాస్యులు ఉండవచ్చు, అమాయకులు ఉండవచ్చు, సాధారణ పేద రైతులు ఉండవచ్చు, కానీ అందరూ కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి ఒక ప్రభుత్వాన్ని ఎదిరించారు ఒక గ్రామ ప్రజలు. అది చాలా గొప్ప పోరాటం. సరే, ప్రభుత్వం సహజంగానే చట్టాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి, పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉంటారు కాబట్టి రకరకాల కేసులు, అభియోగాలు మోపారు, అరెస్టులు చేశారు, ఆ కుటుంబాలు వీధిన పడ్డాయి. నిన్న ఒక అమ్మాయి చెప్తోంది కదా, మా నాన్న ఎక్కడో పారిపోయి ఎక్కడో భిక్షం ఎత్తుకొని అడుక్కుంటూ తిని ఉండాల్సి వచ్చింది అజ్ఞాతంలో. అంతటి దుస్థితి ఒక గ్రామానికి ఏర్పడడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, పర్యావరణవేత్తల అభిప్రాయం తీసుకోవాలి, మేధావుల అభిప్రాయం తీసుకోవాలి. సాధ్యమవుతుందా కాదా అని ఒక విశ్లేషించుకున్న తర్వాత ఒక అడుగు ముందుకు వేయాలి. కానీ మేము ఏదైనా చేస్తాం, ప్రజలు జీహుజూర్ అనాల్సిందే, తల వంచాల్సిందే, భూములు మాకు ఇవ్వాల్సిందే అంటే మాత్రం ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ప్రధానంగా జరిగిన పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అన్న నినాదం మన తెలంగాణలో మనం చూస్తాం. అంటే అదే ఫార్మా బాధితులకు మొదటి నుంచి బీఆర్ఎస్ అండగా ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్లి వాళ్ళ సమస్యను మొత్తం జాతీయ దృష్టి కూడా, దేశ దృష్టి కూడా తీసుకెళ్లారు. ఇవాళ ఏకంగా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం జరిగినప్పుడు వాళ్ళల్లో కనిపించినటువంటి స్పందన, వాళ్ళలో కనిపించినటువంటి నమ్మకం ఏమనిపించింది? అపూర్వమైన స్పందన మనం అంతా చూసాం టీవీలో ఆ దృశ్యాలు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ఆయన గతంలో గెలిచిన నియోజకవర్గం, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఎన్నో హామీలు ఇచ్చాడు. దాని ప్రకారం అయితే నిన్న రైతు ధర్నా అనేది విఫలం కావాలి. ముఖ్యమంత్రి మీద రైతులకు ప్రేమ ఉంటే, విశ్వాసం ఉంటే అసలు రైతు ధర్నా ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు కదా. కానీ ఇంతమంది వచ్చారు, ఇంత ప్రతిస్పందన ఉంది. కేటీఆర్ గారి ప్రసంగానికి ఇంతగా ఈలలు చప్పట్లు మనం చూసాం కదా. ఎందుకంటే ఆయన పారదర్శకంగా ప్రసంగించాడు, బురద జల్లే ప్రసంగం చేయలే. ఆయన ఆ రోజు వాగ్దానం చేశారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారా, ఇవ్వలేదు. ఆయన తెస్తా అన్నారు, తెచ్చారా, తేలేదు. ఎన్ని వాగ్దానాలు? 420 వాగ్దానాలు, 6 గ్యారంటీలు. మీకు అందింది ఎంత అంటే ప్రజలంతా లేదని సమాధానం చెప్పారు.
రైట్. అంటే పారదర్శకంగా జరిగిన ఏదో రాజకీయ ఉపన్యాసం కాదు, బురద తల్లి ఉపన్యాసం కాదు, ఆరోపించే ఉపన్యాసం కాదు. పారదర్శకంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి అంటే ప్రజల నుంచి పూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల తిరస్కారం వ్యక్తమైంది. రైట్. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు. గుడ్ మార్నింగ్ భరత్ గారు. భరత్ గారు, నిన్న కోస్గిలో జరిగినటువంటి రైతు నిరసన దీక్షలో కేటీఆర్ గారు మాట్లాడినటువంటి ప్రసంగం ఆ కోస్గి రైతులనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్ని ఎట్లా ఆలోచింపజేసింది? ఇవాళ కోస్గిలో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో ఏదైతే పరిస్థితి ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. కొడంగల్ ప్రజలు ఏం ఆలోచించినారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉన్నా కానీ ముఖ్యమంత్రి మా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మాకు మంచి జరుగుతుందని ఆలోచిస్తే వాళ్ళ ఆశలు అడియాశలు కావడమే కాకుండా శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఎన్నడూ లేని పద్ధతుల్లో ప్రజలు భయపడి పారిపోవడం అనేది ఎప్పుడు జరిగిందండి ఈ రాష్ట్రంలో? స్వతంత్రం రాకముందు నైజాం కాలంలో రజాకార్ల తోని బాధింపబడిన సమయంలోనే ఊళ్ళో వదిలిపెట్టి ప్రజలు వెళ్ళిపోయినారు. ఇవాళ వీళ్ళని ఏమనాలే? ఇలా ఊళ్ళో వదిలిపెట్టి రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగాల్సిన ప్రదేశంలో ప్రజలు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఊర్లో వదిలిపెట్టి ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనంటే ఏం ఆలోచించాలి? ఏ రకమైన ప్రభుత్వం ఉందని ఆలోచించాలి. ఇది ప్రజాప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం అనే పేరు మీద దాష్టికం చేసేది, దౌర్జన్యం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తారు. ఏం చేశారండి వాళ్ళు? ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ ఒక ఇండస్ట్రియల్ యాక్టివిటీ ప్రైవేటు వ్యక్తులకి ఇండస్ట్రియల్ యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ భూమి ఇవ్వాలనంటే ప్రతి 80% మంది ఒప్పుకోవాలి దాన్ని. ఎవరి భూములు అయితే పోతుండ్రో దాంట్లో 80% మంది వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి, ఆమోదం అంగీకారం ఇవ్వాలి. అలాంటి ప్రక్రియనే ఇక్కడ చేయకుండా బలవంతంగా ల్యాండ్ అక్విజిషన్ పెట్టేసేసి 60-70 లక్షల రూపాయల విలువ ఉన్న భూములని అనాకానికి గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తే గిరిజనులు వాళ్ళు దండం పెట్టి వాళ్ళు బతిమలాడుకున్నారు. మేము పేదవాళ్ళము, మాకు ఇదే జీవనాధారము, మీరు ఇది తీయకండి, ఇంకా ప్రభుత్వ భూములు అనేక ఉన్నాయి, ఇంకెక్కడైనా చేసుకోండి. తర్వాత అప్పటికి దేనికోసం అప్పుడు దేనికోసం పెట్టింది దేనికోసం అంటే ఫార్మా ఇండస్ట్రీ పెడతామని. ఫార్మా ఇండస్ట్రీ కోసము కేటీఆర్ గారి నాయకత్వంలో ఆల్రెడీ ఒక 14,000 ఎకరాలు ఆల్రెడీ దాన్ని సేకరించడము, డెవలప్ చేయడం కూడా జరిగింది. దాన్నేమో రియల్ ఎస్టేట్ దందా చేసేదానికి దాన్ని పక్కకు పెట్టి ఈడ ఫార్మాసిటీ అంటే ఫార్మా క్లస్టర్స్ పేరు మీద 1000 ఎకరాలలో ప్రతి చోట తీసుకుందాము విలేజెస్లో అని నిరసన వచ్చినప్పుడు కనీసం నిరసనల్ని పట్టించుకోలేదు. వాళ్ళు బతిమలాడితే పట్టించుకోలేదు. వాళ్ళు నిరసనలు చేస్తూ ఉంటే దాంట్లో రాజ్యాంగేతర శక్తులకు, ముఖ్యమంత్రి గారి కుటుంబం నుంచి రాజ్యాంగేతర శక్తులు అక్కడ బెదిరింపులకు పాల్పడిన వార్తలు కూడా మనం అనేకం విన్నాము. తర్వాత వాళ్ళు వ్యతిరేకించినందుకు గాను తర్వాత కలెక్టర్ ఎవరి దగ్గర చెప్పుకుంటారండి? కలెక్టర్ దగ్గర చెప్పుకోకుండా సరే అక్కడ ఏదైనా వాళ్ళ కడుపు మసలి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఏమన్నా అవుతుంది, దాన్ని సానుభూతితో చూడాల్సింది పోయి దాదాపుగా 4 నెలలు వాళ్ళని కోర్టుల చుట్టూ జైళ్ళల్లో, తర్వాత అందులో కొంతమంది చనిపోయినారు. తర్వాత అది కాకుండా ఒక వ్యక్తికి మన సంఖ్యలు వేసేసి రోడ్డు మీద నడిపించుకుంటా హాస్పిటల్ తీసుకుని వాళ్ళు ఏమన్నా క్రిమినల్సా? నీలాగా వాళ్ళ మీద ఏమన్నా అన్ని కేసులు ఉన్నాయా? మోసం చేసిన కేసులు ఉన్నాయా? వాళ్ళ మీద ఎందుకు? అది పంట పొలాలు మేము తీసుకోవట్లేము, మా నియోజకవర్గ రైతులను నేను ఎందుకు ఇబ్బంది పెడతానంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి భూములనే మేము తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ మొత్తం పచ్చని పంట పొలాలు ఎట్లా పోతున్నాయనేది కూడా నిన్న వారు స్వయంగా కేటీఆర్ గారు చూసినటువంటి పరిస్థితి. మీరు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనుక మీరు మొదటి నుంచి గమనిస్తే ప్రభుత్వంలోకి రాకముందు ప్రచారం సందర్భంలో రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రం కాంగ్రెస్ PCC అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడిన అన్ని పచ్చబద్దాలు.
తర్వాత ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రిగా కూడా అబద్ధాలు ఆడతాడు. ఈ నిమిషానికి ఇంకో నిమిషానికి అసలు మాట్లాడిన దానికి ఒక ప్రాతిపదిక ఉండదు. ఈ నిమిషం ఒకటి మాట్లాడతాడు, ఇంకో నిమిషం ఇంకోటి మాట్లాడతాడు. ఆ రకంగా తయారైపోయింది. ప్రజలు చూస్తున్నారనే జాస కూడా లేదు. తర్వాత నేను అబద్ధాలు మాట్లాడుతున్నానే కొంచెమైనా ఒక బిడియం లేని పద్ధతుల్లో ఇవాళ బహిరంగంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఇవాళ నిన్న జరిగిన ఏదైతే అక్కడ జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇవాళ చూపిస్తూ ఉంది ఆయన పని విధానానికి వ్యతిరేకంగా. అది ఒక ప్రస్ఫుటమైన స్టేట్మెంట్. అది ఇట్ ఈస్ ఎ క్లియర్ స్టేట్మెంట్. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది క్లియర్ స్టేట్మెంట్. చాలా కేటీఆర్ గారు చాలా అద్భుతంగా వర్ణించినారు. ఈ జరిగిన వ్యవహారాన్ని మొత్తం చాలా అద్భుతంగా వర్ణించారు. ప్రజలు అంటే ఇది కౌరవ రాజ్యమే. ఇది ప్రతిదీ కూడా అహంకారంతో, అధికార బలంతో, న్యాయం, చట్టము, న్యాయం అనేది ఏది లేకుండా ఇవాళ ఈ ఇష్టారాజ్యంగా ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, ముఖ్యంగా రైతుల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ 430 మంది 440 మంది రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారండి. డైలీ ఒకళ్ళు చేనేత కార్మికులు, వీళ్ళ దరిద్రమైన పాలసీతో ఆటో కార్మికులు కూడా ఎన్నడూ లేనిదే ఆటో కార్మికులు, ప్రతిరోజు ఇన్కమ్ వచ్చే ఆటో కార్మికులు ఇవాళ ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి. ఎన్నడూ లేని పద్ధతుల్లో గురుకుల విద్యార్థులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళనైతే ప్రభుత్వ హత్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు. కాబట్టికనే ఇది మహాభారత యుద్ధమే. ఇది తర్వాత ఖచ్చితంగా ఈ యుద్ధం జరగాల్సిందే. ఇంకో విషయం చెప్తా ఉన్నాను, కన్సెంట్ తీసుకోవాలని చెప్పాను కదా భూములు విద్య, అది చాలా లేట్గా అర్థమైంది వాళ్ళకి. కోర్టులలో బెయిల్ వేసేటప్పుడు మా పార్టీ లాయర్లు దాన్ని రేజ్ చేస్తున్నారు. అది అప్పుడు అది దృష్టిలో పెట్టుకొని ఏం చేశారు, ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ భూములు గుంజుకోవాలని ఒక కక్షపూరితంగా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ పేరు మీద మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినారు. అంటే ఏ రకమైన దుర్మార్గం అంటే ప్రజల పట్ల కనికరం లేని పద్ధతిలో బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మహాభారతానికి సంబంధించిన 100 తప్పులు నాడు ప్రజలు వీళ్ళకి ఆయనే మాట్లాడింది శిరచ్ఛేదం గురించి. ఈ ప్రభుత్వం యొక్క పని విధానానికి ప్రభుత్వం యొక్క భావజాలానికి ప్రజలు శిరచ్ఛేదం చేస్తారు. నిన్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్ట్రైట్గా సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం, నీకు మాటిస్తున్నాం, మేము ఇంతమంది ప్రచారానికి కూడా రాము, మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటకు కూడా రాడు, మేమే జిల్లా నాయకులము కొంతమంది తిరుగుతాం, గెలుచుడు కాదు, నేనే చెప్పేది 50,000 మెజారిటీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చిన రాజకీయ సన్యాసం చేసి మళ్ళీ రాజకీయంలోనే ఉండకుండా పోతా. ఇది స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి సవాల్ చేసినటువంటి కేటీఆర్ గారి వర్డ్స్ ఇవి. రైట్ భరత్ గారు, సో అంటే ఈ సవాల్లో ఉన్నటువంటి డెప్త్, ఈ సవాల్లో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఎట్లా చూడాలి? ఉత్తర కుమార్ ప్రగల్భాలు అనేకం బలికినాడు ఎలక్షన్ ముందు. దొంగ వాగ్దానాలు ఇవన్నీ చాలా చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా. తర్వాత ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి కూడా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం, సభలో ఒకటి చెప్పడం, చేయడం ఇంకొకటి. 49,000 కోట్ల రూపాయల రుణమాఫీకి ఇవాళ 17,000 కోట్లు, అది కూడా రైతు భరోసా ఎగ్గొట్టేసేసేసి ఆ పైసలతో చేసి రైతు భరోసా ఇచ్చినవని అంటాడు, అది ఇచ్చినవని అంటాడు. ప్రజలలో పూర్తిగా ఎక్స్పోజ్ అయినట్టు. తర్వాత వీరి పరిపాలన మూలంగా ఇవాళ ప్రజల జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది ఇప్పుడు బీఆర్ఎస్ మాటలు చెప్పి మేము వాళ్ళకన్నా బాగా చేస్తామని చెప్పడం కాదు, బాగా చేసి చూపింది. బీఆర్ఎస్ కన్నా మంచిగా మెరుగ్గా ఇస్తామని చెప్పి వీళ్ళు ప్రామిస్ చేసేసి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు తీసుకొని వచ్చినారు. ఇవాళ ఆ తెరలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి, ప్రజలకు ఆ తెరలు తొలగిపోతూ ఉన్నాయి. పైనుంచి దౌర్జన్యం, ఎవడన్నా నువ్వు ఇస్తానన్నావు కదా, ఇవ్వలేదంటే చెప్పుతోని కొడతా అని మాట్లాడిన మంత్రులు ఉన్నారు, పడేసి తొక్కుతామన్న మంత్రులు ఉన్నారు. ఈ రకమైన వ్యవహారం ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. ఈ ఫ్యూడల్ వ్యవహారము, తర్వాత ఈ ఫ్యూడల్ పని విధానము, తర్వాత బిహేవియర్ ఏదైతే ఉన్నదో ప్రజలకి వీళ్ళ మీద 14 నెలలనే మొహమెత్తు. నిజంగా కూడా వాళ్ళకి ఏమన్నా సిగ్గుల జౌన్ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి సిగ్గుల జౌన్ ఉంటే ఇవాళ కేటీఆర్ గారి సవాల్ని స్వీకరించి మీకు నిజంగానే చీవునెత్తురు ఉంటే స్వీకరించి నువ్వు రిజైన్ చేయి, మళ్ళీ నిలబడు, నీ మీద ఇంకా ఎవరో కాదు నరేందర్ రెడ్డి నిలబడతాడు.
నరేంద్ర రెడ్డి గారే నిలబడతారు. చెప్పింది కదా. ఇవాళ ప్రజలకి అంత కడుపు మసులుతా ఉన్నది. కడుపు మసులుతాని ఎవరో వాళ్ళు కూడా చాలా పర్టికులర్గా చేశారు కేటీఆర్ గారు. గెలుపు ఓటములతో పాటుగా గెలుపుడే కాదు 50,000 ఓట్ల మెజారిటీకి ఒక్క ఓటు తక్కువ వచ్చిన అనేది చాలా బిగ్ సవాల్, అది బిగ్ కమిట్మెంట్తో ఉన్న సవాల్. అది ధైర్యం ఉంటే దమ్ముంటే ఇవాళ రిజైన్ చేసి ఎలక్షన్లో నిలబడాలి. ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ఆయన. ఎలక్షన్ ఎప్పుడు ఆయన మాట్లాడిన మాటలు రికార్డులు ఇవాళ కనుక మళ్ళీ వాటిని రీప్లే చేస్తే జనం ఏమంటారు, ఇంకా రాళ్ళు తీసుకొని కొడతారు. అంత దుర్మార్గం అండి, అంత మోసం, పచ్చి మోసము పట్టపగలు బజార్లో చేసినాడు. ప్రజలకు కోపం రాకుండా ఏముంటుందండి. అందుకనే దాని రియాక్షన్ ఇవాళ అనుభవించి దాని రియాక్షన్ ఉన్నది కాబట్టికనే ఇవాళ వాళ్ళకి అధికారంలో కొనసాగేదానికి అసలు హక్కు లేదు. కనీసం మీరు అధికారాన్ని ఎప్పుడు వదిలిపెట్టుకో పెవికాలు వేసుకొని కూర్చుంటారు, మాకు తెలుసు ఆ విషయం. కానీ కనీసం ఇదేంటి ఈ సవాల్ని స్వీకరించి రిజైన్ చేయి. నీకు నిజంగా కనుక ప్రజల మీద కానీ ప్రజాస్వామిక వ్యవస్థల మీద కానీ ప్రజల యొక్క నీ మద్దతు మీద నీకు నమ్మకం ఉంటే చేసి నిరూపించుకో, మంచిదే కదా. రైట్. ఎస్ శ్రీధర్ గారు, రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు స్వీకరణలు కూడా ఉంటాయి. సవాళ్ళు స్వీకరణ చేసి రాజీనామా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సో అట్లా నిజంగా కేటీఆర్ గారు ఇంత స్ట్రైట్ సవాలు లెక్కతో సహా వారు ఏదో గెలుపు ఓటములతో కాకుండా నువ్వు గెలుస్తావు నువ్వు ఓడిపోతావు కాకుండా మేము గెలుస్తాం 50,000 మెజారిటీతో గెలుస్తాం, ఒక్క ఓటు కూడా తక్కువ వచ్చినా కూడా రాజకీయ సన్యాసానికి కమిట్ అయిపోయారు ఆయన. సో ఈ సవాల్ నిజంగా తీసుకోవచ్చు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాస్తవానికి కేటీఆర్ గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి గెలిచాడు అనుకోండి, రేవంత్ రెడ్డి గారికి 2 లాభాలు. ఒకటి, ప్రజలు నా వైపే ఉన్నారని చెప్పుకోవచ్చు, అవును, అటు అధిష్టానానికి చెప్పుకోవచ్చు, సమాజానికి చెప్పుకోవచ్చు. రెండవది, మీకు ప్రత్యర్థిగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కేటీఆర్ గారు ఆయనే చెప్పారు కదా రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. వాస్తవానికి ప్రజల మీద నమ్మకం ఉన్న నాయకుడు సవాళ్ళను స్వీకరిస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ గారు తొలిసారి లోక్సభ గెలిచిన తర్వాత 2004లో తెలంగాణ కోసం ఆయన కొట్లాడుతూనే ఉన్నాడు. కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఇదే సవాల్ చేశారు, మా దయా భిక్షతో గెలిచావు, దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలి. ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి, ప్రజల మీద విశ్వాసం ఉంది కాబట్టి కేసీఆర్ గారు రాజీనామా చేశారు, గెలిచారు. ఆ స్ఫూర్తిని ఇప్పుడు స్వీకరించాలి రేవంత్ రెడ్డి గారు. నిజంగా మీకు ప్రజల మీద నమ్మకం ఉంటే, మీ 6 హామీలు అమలైతే, మీరు చెప్పిందల్లా ఇక్కడ అమలవుతూ ఉంటే, మీరు ఇతర రాష్ట్రాలు చెప్తున్నారు కదా రాష్ట్రంలో మేము అంతా అమలు చేసాం, అన్నీ ఇస్తున్నాం అని చెప్పారు కదా, అదే మీరు నమ్ముతూ ఉంటే, అబద్ధాలు కాదనుకుంటే, నిజమే అయితే కనుక వెంటనే స్వీకరించి వాళ్ళు ప్రకటించాలి. సో మన తన నియోజకవర్గంలోనే వేరే నియోజకవర్గానికి వచ్చి గెలువు అని కూడా కాదు, తన నియోజకవర్గంలోనే సవాల్ చేశారు. ఆయన నియోజకవర్గమే. దీంట్లో ముఖ్యమంత్రి గారి పదవికి వచ్చే నష్టం కూడా లేదు. ఆయన రాజీనామా చేసినా కూడా 6 నెలల వరకు కొనసాగవచ్చు. ఈ 6 నెలలలోపు ఎలక్షన్స్ వస్తాయి, గెలుస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడు. కాబట్టి మంచి ఆఫర్ ఇచ్చారు కేటీఆర్ గారు. మరి ఆయన్ని స్వీకరించలేదంటే అర్థం ఏమిటి అంటే, ప్రజలు ముఖ్యమంత్రిని విశ్వసించట్లేదు, ప్రత్యేకించి సొంత నియోజకవర్గ ప్రజలు. అదే అసలు ఈ సవాళ్ళనే ఉట్టి మాట. రేవంత్ రెడ్డి గారే 2018 ఎన్నికల్లో చెప్పాడు, ఈసారి నేను ఓడిపోతే కనుక రాజకీయ సన్యాసం చేస్తాను. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆయన రాజకీయ సన్యాసం చేయలేదు. సవాళ్ళు స్వీకరించేంత ధైర్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కాదు కదా, మంత్రులు ఎవరికీ లేదు. సో అంటే గతంలో రుణమాఫీ విషయంలో కూడా సేమ్ ఇదే సవాల్ చేశారు కేటీఆర్ గారు. రుణమాఫీ ఏ ఊర్లో సీఎం సొంత ఊరైనటువంటి ఊరు ఏంటి కొండారెడ్డిపల్లి, ఆ కొండారెడ్డిపల్లి మొదలుకొని ఏ ఊరికైనా వెళ్ళండి 100% రుణమాఫీ జరిగిందని చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తారనేది ఆయన అనేక సందర్భాల్లో సవాల్ చేశారు. దాంతోపాటుగా నిన్న తాజాగా బంపర్ ఆఫర్ అంటూ ఆయన స్వయంగా ప్రకటన చేశారు, విత్ మెజారిటీ నెంబర్తో సహా. మరి ఆ సవాళ్ళు గతంలో కూడా చేశారు. ఏ ఊరైనా తెలంగాణలో ఏ గ్రామానికైనా పోదాం, చివరికి ముఖ్యమంత్రి గారు నీ గ్రామానికైనా పోదాం, రుణమాఫీ పూర్తిగా అయిపోయిందంటే మేము మా రాజకీయాలు వదులుకుంటామని. ఇంతవరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆ సవాలు స్వీకరించాలి. కొండారెడ్డిపల్లికి వెళ్ళాలి, ఆ సవాలు విసరగానే ముఖ్యమంత్రి గారే సమావేశం ఏర్పాటు చేయాలి, లెక్కలు తీయాలి.
ఇదిగో రుణమాఫీ అందరికీ అయిందని ప్రజలకు చూపించాలి, సమాజానికి చూపించాలి. అది ఈరోజుకు ఆ ప్రయత్నం జరగలేదు. అసలు మంత్రుల లెక్కలోనే చాలా రకరకాలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి 49,000 కోట్లు అంటాడు, ఆ తర్వాత 41 అంటాడు, 30 అంటాడు, 20 అంటారు. మొన్నటికి మొన్న 12, 15 అక్కడికి వచ్చి ఆగింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఆ మంత్రులకు, ముఖ్యమంత్రికి ఏంటంటే ప్రజల్ని ఎదుర్కొని ప్రజల్లోకి వెళ్ళి అవును మేము చేశామని చెప్పుకునేంత గుండె ధైర్యం లేదు. కాబట్టి ఆ సవాల్ నేను స్వీకరిస్తాడని నేను అనుకుంటున్నాను. రైట్ భరత్ గారు, సో నీ సొంత భూముల్లో కంపెనీలు పెట్టడం సూచన కూడా చేశారు. పేదల భూములు లాక్కోవడం దేనికి? నీ సొంత అల్లుడి కోసమే, ఆదాని కోసమే ఈ ప్రయత్నాలు కాబట్టి నీ సొంత భూముల్లో పెట్టేసుకుంటూ ఒక సూచన కూడా చేశారు నిన్న కేటీఆర్ గారు. కేటీఆర్ గారు అనేక నిజాలు మాట్లాడారు. అనేక నిజాలు అంటే ఒక స్పీచ్లో అన్ని విషయాలు చెప్పడం కొన్నిసార్లు చాలా కష్టమవుతుంది. కానీ ఇక్కడ సమగ్రంగా మొత్తము ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కొడంగల్ ఈ రాష్ట్రాన్ని ఎట్లా ప్రతిబింబిస్తుంది అనే దానికి అద్దం పట్టినట్టుగా కేటీఆర్ గారు అనేక విషయాలు చెప్పినారు. శ్రీధర్ గారు అంటారు ఎదుర్కొంటే మంచిదే, ఆయన గెలిస్తే ఆయనకి చాలా మంచి జరుగుతుందని. ఎవడు ఎదుర్కోగలుగుతాడండి? నిజాన్ని ఎదుర్కోవాలనంటే చాలా ధైర్యం కావాలి. రౌడీజం చేసినట్టు కాదు నిజాన్ని ఎదుర్కోవడం అని అంటే. నిజాన్ని ఎదుర్కోవడం అంటే చాలా ధైర్యవంతుడు మాత్రమే, నికార్స్గా ఉన్నవాడు మాత్రమే ఎదుర్కోగలుగుతాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేసి ఇవాళ ఎన్నికలు ఎదుర్కోవాలని అంటే నిజాలను ఎదుర్కోవాలి, ఆడ జరిగిన అన్యాయాలను ఎదుర్కోవాలి, ఆడ యొక్క ప్రజల ప్రశ్నలు ఎదుర్కోవాలి. ఈయన ప్రశ్నలు ఎదుర్కొనే తత్వం ఆయనకు అసలు ఏమాత్రం లేదు. ఎందుకని అంటే ఆయన చేసిన తప్పు అనే సంగతి ఆయనకు తెలుసు. రైతు రుణమాఫీకి సంబంధించి 2 ఉమెన్ జర్నలిస్టులు కొండారెడ్డిపల్లి, రేవంత్ రెడ్డి గారి ఊరు, ఆ ఊరు నుంచే మొదలు పెడదాము. ఎంత అయింది, ప్రజల యొక్క ప్రతిస్పందన అయింది రుణమాఫీ మీద? ఎందుకంటే అంతకన్నా ముందు రోజే రుణమాఫీ కంప్లీట్ అయింది, పరిసమాప్తం అయిందని చెప్పిన. ఆ ఊరికి వెళ్ళి కనుక్కుందామని పోతే వాళ్ళ మీద దాడి చేపించి, వాళ్ళ మీద SC ST అట్రాసిటీస్ కేసు పెట్టి వాళ్ళని ఇయాలటికి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. అంతటి నిజాన్ని ఎదుర్కోవడం అనేది అంతటి భయం ఆయనకి. ఆయన జన్మలో కూడా ఈ పదవిని వదులుకోడు. సో నిన్న గిరిజన విద్యార్థిని మాట్లాడారు భరత్ గారు, చీఫ్ మినిస్టర్గా వ్యవహరించట్లేదు ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారంటూ చాలా ఆవేదనపూరితంగానే అమ్మాయి మాట్లాడింది, గిరిజన విద్యార్థి. అది పబ్లిక్ కన్జంప్షన్కి ఆల్రెడీ పేపర్లలో వచ్చిందండి, అది నిజం. అది మీరు అంతెందుకు, పెద్ద పెద్ద మేధావులు ఆయన పేరు మర్చిపోతుంటారు. చీఫ్ మినిస్టర్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఒక ఆయన చెప్తాడు, చీఫ్ మినిస్టర్ ఎవరో ఉండే ఆయన 20 సెకండ్లు 30 సెకండ్ల దాకా ఆలోచించాల్సిన పరిస్థితి. తర్వాత స్వయంగా నేను చీఫ్ మినిస్టర్ అని ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఇది ఆయన గురించి ఆయన ఏమనుకుంటాడో నాకు తెలియదు, కానీ రాష్ట్రానికే చాలా అప్రతిష్టగా ఉన్నది, చాలా సిగ్గుపడే రీతిలో ఉన్నది. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ లాగా సీఎంగా కేసీఆర్ గారు చేస్తే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన అంటే ఎవరికో అర్థం కూడా కావట్లేదు. ఇదే దురదృష్టం అనేది. నేను ఏమంటున్నానంటే రాష్ట్రానికి పట్టిన దురదృష్టం ఇది. ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఆయన కనుక మహానుభావుడు నిజంగానే వారు ఒప్పుకొని ఎన్నిక చేసుకుంటే ఈ పీడ విరగడైపోతుంది. రైట్ శ్రీధర్ గారు, నిన్న రైతుల పక్షాన రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా అండగా ఉంటాం అన్నటువంటి సంకేతం, మెసేజ్ ఒక కోసిగి ద్వారా మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఎట్లా చేరవేశారు కేటీఆర్ గారు? అంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చాలా యాక్టివ్గా తెలంగాణలో జరుగుతున్నాయి, మీరు గమనించవచ్చు. ఏ ఒక్కరోజు కూడా ఎక్కడా ఖాళీగా పేపర్ కనిపించట్లేదు. ఎక్కడో చోట రైతుల సమస్యలు, మేమున్నామని భరోసా ఇవ్వడం, ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో ఇదే సమయంలో ఒక రైతు ఆత్మహత్య జరిగింది, ఆత్మహత్య ప్రయత్నం జరిగింది. ఆ చోటికి పోయి పరామర్శించిన మంత్రి ఎక్కడైనా కనిపించలేదు మనకి. అవును, లేడు అసలు. ఆత్మహత్యల్ని పరిగణలో కూడా తీసుకున్నట్టుంది ప్రభుత్వం, కనిపించట్లేదు అసలు. దాదాపు 400 పైన ఆత్మహత్యలు జరిగినాయి. కనీసం 1-2 కుటుంబాల దగ్గరికి వెళ్ళి మంత్రులు పరామర్శించిన సందర్భం మనం చూడలేదు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి ముఖం చెల్లట్లేదు ప్రభుత్వం ప్రజల ముందుకు పోవడానికి. కాబట్టి మంత్రులు కూడా పరామర్శపోవట్లేదు. అందుకంటే ముఖ్యంగా ఇంకో వార్త చూశాను, తొండలు గుడ్లు పెట్టే భూములు
ఇది చాలా దారుణం. ఎప్పుడైనా కానీ జన్మనిచ్చిన భూమిని కీర్తిస్తారు ఎవరైనా. సౌదీ అరేబియాలో అసలు నదులు లేవు, నీళ్ళే లేవు, కానీ మా జన్మభూమి గొప్పదని అక్కడ వాళ్ళు చెప్పుకుంటారు. లగచర్ల కాదు, కొడంగల్ నీకు రాజకీయ జన్మ ఇచ్చిన భూమి అది. దాన్ని గొప్పగా కీర్తించాలి, గొప్పగా తయారు చేయాలి. నిజంగా నీవు అన్నట్టు తొండలు గుడ్లు పెట్టే భూములే అయితే కనుక నీళ్లు పారించి సస్యశ్యామలం చేయాలి. ఎస్, నా భూమి గొప్పది, నా లగచర్ల గొప్పది, నా కొడంగల్ గొప్పదని చెప్పాలని దానికి భిన్నంగా ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి పనికిమాల భూములు అంటే ఆ ప్రదేశాన్ని, ఆ ప్రజల్ని అవమానించినట్టే. ఇక బీసీల విషయంలో బీసీల లెక్క తేల్చినటువంటి దాని పట్ల ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లలో కోత పడబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి శాతం కంటే కూడా ఇంకా తక్కువగానే వచ్చే అవకాశం ఉంది సర్కారుకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక. అయితే ఈ కమిషన్ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారంటూ బీసీ వర్గాలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్లో చాలా క్లియర్గా చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా కల్పిస్తామని. కానీ ఏకంగా ఆ హామీని పక్కన పెడితే అసలు బీసీల లెక్క తేల్చడంలోనే ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందింది. దాదాపుగా 5.5% బీసీల లెక్క ఎక్కడ పోయింది, ఎందుకు మాయమైంది అంటూ బీసీ వర్గాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేపించాలి, దానికి కాంగ్రెస్ బీజేపీ కలవాలి, రాజ్యాంగ సవరణ చేయించి 42% కోటా ఖచ్చితంగా అమలు చేయించాల్సిందంటూ డిమాండ్ చేస్తున్నాయి. రెడ్డి భరత్ గారు, బీసీల లెక్క తేల్చడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది? బీసీల లెక్క తేల్చడం కాదండి, బీసీల లెక్క తేల్చడంలో ఘోరాతి ఘోరంగా, చాలా దుర్మార్గంగా, కుట్రపూరితంగా, నేరపూరితంగా ప్రభుత్వం ప్రవర్తించింది. బీసీల లెక్క అసలు జనాభా లెక్కనే తప్పు చెప్పి, జనాభా లెక్క ఎంత చెప్పిందండి? డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎంత చెప్పింది? జనాభా లెక్క 3,52,000 చెప్పింది. కానీ జనాభా అంతే ఉన్నదా? ఈ రాష్ట్రంలో మొన్న 6/1/2025 నాడు ఎలక్షన్ కమిషను ఓట్లది ఎంత ఓట్లు ఉన్నాయి అనేది మన లెక్కిచ్చినది. దాని ప్రకారం ఏంటంటే 3,35,22,000 ఓట్లు నమోదైన ఓట్లు ఉన్నాయి. ఫోటోలతోని, అడ్రస్లతోని, పేర్లతోని, వాళ్ళ ఏజ్తోని ఉన్నాయి. 3,35,22,000 3,35,22,000 ఓట్లుంటే జనాభా ఎంత ఉండాలండి? జనాభా అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళే 3,35,00,000 పైన ఉన్నారు. మరి 18 సంవత్సరాల లోపట ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దగ్గర 1,10,00,000 మంది ఉన్నారు. 1,10,00,000 ఇంటరప్షన్ చేస్తున్నాను. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు శాసనసభ, తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్, ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు ఫోన్లో ఉన్నారు. నమస్తే మధుసూదనాచారి గారు. నమస్కారం. మధుసూదనాచారి గారు, బీసీల లెక్క తేల్చడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది? ఇప్పుడు బీసీ రిజర్వేషన్లలో కోతబడే ప్రమాదం ఉందన్నటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక అదే చెప్తుంది అన్నటువంటి ఒక ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. బీసీల విషయంలో కాంగ్రెస్ వైఖరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన నాటి నుండి కూడా ఈ రోజు వరకు దుర్మార్గమైనటువంటి కుట్ర, మోసం, వంచన. పాలనంటే ప్రజలకు మేలు చేయడం, అభివృద్ధి చేయడం, సంక్షేమాన్ని అమలు చేయడం, హక్కులను పరిరక్షించడం తప్ప పాలనంటే వంచన అనేటువంటి కొత్త విధానానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఈరోజు బీసీల విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టాలనేటువంటి దాంట్లో ప్రజా సంఘాలు, కోర్టులు, బీఆర్ఎస్ లాంటివి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చిన దరిమిలా మాత్రమే ప్రభుత్వంలో చలనం వచ్చింది తప్ప చిత్తశుద్ధితో కాదు. చివరికి ఏదో తూతు మంత్రం లాగా చేసి బీసీలు తెచ్చినటువంటి ఒత్తిడి వల్ల దాన్ని రివర్స్ గా మీరు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మా మెడలు వంచి మీరేదో సాధిస్తాం అనుకున్నారు కదా, మీ లెక్కలే తగ్గిస్తాం. ఇది అన్యాయం, అవమానం కాదు, అణచివేత. చరిత్ర మొత్తంలో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీది అణచివేత వైఖరే. ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు అంటే నిబద్ధత, నిజాయితీ ఉంటే ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉంటది అనడానికి సమగ్ర కుటుంబ సర్వే నిదర్శనం. అవును, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ సమగ్ర కుటుంబ సర్వే విషయంలో కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ సమాజం మొత్తం
తెలంగాణలో ఉంటున్న వాళ్ళు కాక వేరే ఇతర దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా, పవిత్ర కార్యంగా భావించి వచ్చి ఆ రోజు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఆ లెక్కలు ఉన్నాయి. రైట్. అంటే అటువంటి ఆసక్తి ఇప్పుడు ఎందుకు కనిపించలేదు చారి గారు జనాల్లో? అటువంటి ఆసక్తి మీరు చెప్తున్నట్టుగా దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, కానీ అటువంటి ఆసక్తి ఇప్పుడు కులగణన జరుగుతున్నటువంటి తీరు పట్ల, ప్రక్రియ పట్ల అసలు ఎందుకు జనాల్లో ఆసక్తి కనిపించలేదు? వీళ్ళ క్వశ్చనీర్ను చూసిన తర్వాత ప్రజలందరూ భయాందోళనకు గురైంది. వీళ్ళు మా లెక్కలు చేసి మాకు న్యాయం చేయడం సంగతి దేవుడు ఎరుకని, మేము ఇచ్చేటువంటి సమాచారం ద్వారా ప్రభుత్వ పరంగా మాకు వచ్చేటువంటి స్కీములు రద్దయితాయి, మాకు ఆ స్కీముల నుంచి మమ్మల్ని తీసేస్తారు అనేటువంటి భయాందోళనకు లోనైంది. అసలు వాళ్ళు చెప్తున్నటువంటి 97% పార్టిసిపేషన్ జరిగిందనేది శుద్ధ తప్పు, అది వంచన. ప్రభుత్వానికి కూడా తెలుసు. అర్బన్ ప్రాంతాల్లో 50% కూడా పార్టిసిపేట్ చేయలేదు, గ్రామీణ ప్రాంతాల్లో 60-70, అంటే వెరసి ఒక 50-55% పార్టిసిపేట్ చేసినలు, 40-45% పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఈ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అది కూడా మసిబూసి మారేడుగా చేస్తా ఉన్నది. సో చట్టబద్ధంగా 42% కోటా ఇస్తాం అన్నటువంటి మాట చివరికి పార్టీ పరంగా మేము 42% ఇస్తాం అనే దగ్గరికి వచ్చి ఆగింది. ఇప్పుడు ఇది మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు అడిగింది బీసీ సమాజం. ఆ రోజు ఈ రిజర్వేషన్ చూసి, కులగణన చూసి మాకు మొదటిసారి ఈ రెండు జరగబోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో బీసీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ 2 అంశాలు కాబట్టి ఆ 2 అంశాల కట్టుబడి కాంగ్రెస్ నిర్ణయం ఉండాలి తప్ప ఈరోజు 42% మేము మా పార్టీ పరంగా ఇస్తాం, పార్టీల పరంగా ఇవ్వడానికి నువ్వెవరు? మనం కోరుతున్నది ఏంటిది? చట్టబద్ధత. మనం కోరుతున్నది ఏంది? మీరు ఇచ్చినటువంటి హామీ 42% అన్ని ప్రభుత్వ పరంగా ఆ రిజర్వేషన్లు అమలు చేస్తే అన్ని పార్టీలు అనివార్యంగా దాన్ని ఫాలో కావాల్సి వస్తాయి. కానీ ఏదో రకంగా మళ్ళా బీసీలను ఇంకొక రకంగా అన్యాయం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే 42% మా పార్టీ ఇస్తుందనడం. ఇవన్నీ వెరసి బీసీ సమాజం గమనిస్తా ఉన్నది. దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, తెలంగాణ నాటి హైదరాబాద్ స్టేట్ లో నిజాం నవాబు కావచ్చు, కులగణన చేసిండ్రు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, మెజారిటీ ప్రజలు బీసీలు. స్వతంత్ర దేశంలో స్వతంత్రం రావడానికి కారకులైనటువంటి బీసీల జనాభా గణన చేయకుండా ఆ దేశంలో బీసీ సమాజాన్ని అవమానించింది, 2వ శ్రేణి పౌరులుగా చూసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఈరోజు అమానుషంగా చివరికి మా లెక్కలు తెలుసండి, మాకు న్యాయం చేయండి, రాజ్యాధికారంలో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో మేము అన్యాయానికి గురైతున్నాం, మాకు న్యాయం జరగాలనేటువంటి డిమాండ్ చేస్తే ఇక్కడ ఈ బీసీ జనాభానే తగ్గించడం అనంటే ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఉండదు. చివరిగా చారి గారు, ఇప్పుడు మొత్తం రాజ్యాంగ సవరణ కావాలంటే కాంగ్రెస్ బీజేపీలు కలిస్తే కానీ ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ తో పాటు బీజేపీతో పాటు కాంగ్రెస్ కలుస్తాయా బీసీల విషయంలో అనేది ఒక బిగ్ క్వశ్చన్. తర్వాత ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారమే ముందుకెళ్తే కనుక బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏముంటుంది? కంక్లూడింగ్ చెప్పండి మీరు. మీకు ఇక్కడ ఈ రాష్ట్రం నుండి బీజేపీకి ప్రాతినిధ్యం ఉన్నది, పార్లమెంట్ లో కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం ఉన్నది. రాహుల్ గాంధీ గారు, మోడీ గారు మాట్లాడుకొని, ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ కదండి, దీన్ని కన్విన్స్ చేయడంలో ఆ ప్రయత్నం 2 పార్టీలకు చిత్తశుద్ధి లేదనేది నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా బీసీల ఈ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీల విషయంలో స్పష్టత రాకుంటే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బీజేపీకి కూడా అర్థమయ్యేట్టుగా మా కార్యాచరణ ఉంటది. ఖచ్చితంగా ఈ వర్గాలకు న్యాయం జరగాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో న్యాయం కోసం కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు కూడా అన్యాయం, అణచివేత ఎక్కడుంటుందో దానికి వ్యతిరేకంగా పోరాడి న్యాయం చేసేటువంటి బాధ్యత గతంలో గాని ఇప్పుడు గాని తీసుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటది. ప్రభుత్వాల పార్టీల మెడలు వంచి
ఈ వర్గానికి న్యాయం చేసేయడంలో ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదనాచార్య గారు. ఖచ్చితంగా అణచివేత ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. బీసీల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందంటూ మధుసూదనాచార్య గారు చెప్తున్నారు. రైట్, భరత్ గారు వన్ వర్డ్ చేస్తే బ్రేక్ వెళ్దాం దీనికి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యకి కాంగ్రెస్ పార్టీ మూలము, తర్వాత ఇవాళ కంటిన్యూ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా బీసీలకి నిరాఘాటంగా వాళ్ళు అన్యాయం చేస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అసలు జనాభా మొత్తం జనాభానే తగ్గించేయడం, దాంట్లో బీసీల జనాభా ఇంకా తగ్గించడము, తర్వాత బీసీలు 22 లక్షల మంది బీసీలు చనిపోయినారని చెప్పడం, ఇవన్నీ కాకమ్మ కబుర్లన్నీ చెప్పి ఇవాళ బీసీలకి తీరని అన్యాయం చేసే కార్యక్రమం, వీళ్ళు చేసే పిచ్చి పనుల మూలంగా ఇవాళ అసలు ఉన్న రిజర్వేషన్ ఏదైతే అదే తగ్గేదానికి అది కోతపడే ఉన్న దాంట్లో కోత పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు. చారి గారు అన్నట్టుగా వాస్తవానికి బీజేపీ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి ఈ 42% తీసుకొని వచ్చే అవకాశం ఉన్నది. వాళ్ళు చేయాలి. వాళ్ళకి నిజంగా ఏమాత్రం నిబద్ధత ఉన్నా కానీ బీసీల పట్ల, బీసీల ఔన్నత్యం పట్ల ఏమైనా నిబద్ధత ఉంటే ఖచ్చితంగా చేయాలి. రైట్, బీసీ రిజర్వేషన్లో కోతబడే ప్రమాదం ఉంది. ఇప్పుడు కొత్తగా 42% ఇస్తామన్న దాని కాకుండా అసలు అది వస్తుంది అనుకుంటే ఉన్నదే పోతుంది అన్న ఆందోళనలో బీసీలు ఉన్నటువంటి పరిస్థితి. సో బీసీ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళ బీసీల భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది అంటూ బీసీ సంఘాలు ఒక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించుకుంటున్నాయి. రైట్, శ్రీధర్ గారు మీరు ఎట్లా గమనించారు కులగణన జరిగినటువంటి తీరు, లేకపోతే కులాల లెక్క జరిగిన తీరు, ఓవరాల్గా బీసీల లెక్క తీసినటువంటి తీరు, ప్రభుత్వం దగ్గర ఏంటి ఆ ప్రొసీజర్ ఫాలో అయినటువంటి తీరు ఏమైనా సహేతుకంగా అనిపించిందా, ఎట్లా ఉంది? కులగణన చాలా దారుణంగా జరిగిందని ఆ రిజల్ట్ ఫలితాలే చెప్తున్నాం. ఎప్పుడైనా కానీ బీసీల సంఖ్య పెరగాలి జనాభాలో. ఓసీల సంఖ్య పెరిగినట్టు చూపించారు, బీసీలు తగ్గినట్టు చూపించారు. కులగణన జరగలేదు వాస్తవం. ఎందుకంటే అన్ని గ్రామాలు కూడా ఎగురుస్తున్నాయి, పట్టణాలు చెబుతున్నాయి. మా వీధిలోకి రాలేదు, మా ఇంటికి రాలేదు, ఎవరు చెప్పలేదు. అవును, తూతు మంత్రంగా జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది 42%. కామారెడ్డి డిక్లరేషన్ మా ఊరే 42% చేయాలి బాధ్యత. మళ్ళీ సుప్రీంకోర్టు అడ్డుకుంటుందా, తర్వాత కేంద్రం అడ్డుకుంటుందా, వాళ్ళు సహకరిస్తారా, వీళ్ళు సహకరిస్తారా, తర్వాత నువ్వు ఒక అడుగు ముందుకు వేయాలి, పోరాటం మొదలు పెట్టాలి, ప్రభుత్వమే పోరాడాలి అవును బీసీల తరఫున. అది ఏమీ చేయట్లేదు. తీరా ఇప్పుడు ఏంటంటే రకరకాల కమిటీలతో కాలయాపన చేయడం, ఆ రహస్యాలు దాచిపెట్టడం. చివరికి వార్తలు వస్తున్నాయి ఏంటంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నదానికంటే తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. మేమెంతో మాకంతా అడుగుతున్నారు బీసీలు. అవును, అది సహజ న్యాయం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవ్వాలి. సరే 42%, యాక్చువల్గా 60% బీసీలు ఉందా, 42%కి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్నప్పుడు ఇవ్వకుండా, కేంద్రం గురించి పోరాటం చేయకుండా, రాజ్యాంగ సవరణలు చేయకుండా తమిళనాడులో పోరాటం చేశారు కదా, సాధించుకున్నారు కదా. అవును, అది తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? రాజ్యాంగాన్ని మార్చడం పెద్ద ఇష్యూ కాదు, సవరణ చేయవచ్చు. చాలా సవరణలు జరిగాయి పార్లమెంట్ తలుచుకుంటే ఎంతసేపు. ఆ దిశగా చిత్తశుద్ధి అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనిపిస్తుంది. రైట్, ఓకే. అందుకే ఇన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయి. విశేషం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న చట్టసభల సభ్యులు కూడా పోరాటం చేస్తున్నారు. అన్యాయం జరిగింది అంటున్నారు. సొంత ప్రభుత్వంలోనే, సొంత పార్టీలోనే దీనికి పూర్తి స్థాయి ఆమోదం లేని పరిస్థితి కనిపిస్తుంది. మరి అన్ని పార్టీలు ముక్తకంఠంతో అన్నప్పుడు వెంటనే జరపాలి. రైట్, భరత్ గారు మరొక అంశం, నిన్న ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే మాట్లాడింది, అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశం ఇచ్చింది. సో సమయం అంటే ఇంకెంత, రీజనబుల్ టైం అడుగుతున్నారు కదా, 10 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా రీజనబుల్ టైం అంటే ఎంత అనేది ఒక డిక్షనరీ చూడాలి, డిక్షనరీలో అర్థం వెతకాలి అని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చేసినటువంటి కామెంట్. అంటే గత మార్చిలో కంప్లైంట్స్ ఇవ్వడం జరిగిందండి. గత మార్చిలో కంప్లైంట్లు ఇస్తే ఇప్పుడు దగ్గర ఇంకొక నెల అయితే మార్చి నెల వస్తుంది, ఏడాది అవుతుంది, 1 year కంప్లీట్. ఇంకా ఇంతకన్నా రీజనబుల్ సమయం ఏంది? సుప్రీంకోర్టు స్పీకర్ వ్యవస్థ మీద కోపాన్ని ప్రదర్శించేది కూడా కంట్రోల్డ్గా ప్రదర్శించేది, చాలా అంటే చాలా కంట్రోల్డ్గా ప్రదర్శించేది. మీరు ఇట్లా చేస్తే ఇట్లా ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించిన విషయం ఇది, రాజ్యాంగబద్ధమైన అంశం ఏదైతే నిర్ణయం చేయాల్సిందో దానికి సంబంధించిన విషయము. మీకు 10 నెలలు అయిపోతూ ఉంది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి 10 నెలల లోపల మీకు ఇంకెంత సమయం కావాలి? అంటే
ఈ సుప్రీంకోర్టు విషయం కాస్త పక్కన పెడితే ఇక్కడ స్పీకర్ వ్యవహార శైలి చూస్తే దున్నపోతు మీద వానబడ్డట్టుగానే ఉంది. ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ వ్యవస్థకి. వ్యవస్థ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ? ఈ వ్యవస్థ పని చేయాలి కదా, ఎందుకు పని చేయట్లేదు? సుప్రీంకోర్టు ఇంతకన్నా ఎక్కువ ఏమన్నదండి, మానవున్నోడు అయితే సూసైడ్ చేసుకోవాలి అంతే కదా. ఇంత చెప్పించుకుంటుందా ఈ వ్యవస్థ? స్పీకర్ వ్యవస్థ ఇట్లా చెప్పించుకునే అవసరం ఉంది నిజం. అసలు సమయం ఎందుకు పడుతుంది అసలు అర్థం కాని పరిస్థితి. అంటే కారణం కూడా స్పీకర్ కారణం కూడా ఇవ్వట్లేదు. నోటీస్ ఇవ్వకపోవడానికి కారణం ఏముంటుందండి? తర్వాత విచారణ చేయకపోవడానికి కారణం ఏముంటుంది? విచారణ చేసే డ్యూటీ ఏదైతే స్పీకర్కు ఉందో అది ట్రైబ్యునల్ డ్యూటీ. దాని మీద కోర్టుకు హక్కు ఉంటుంది, కోర్టు పర్యవేక్షణకు కోర్టుకి అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని ఉపయోగించి ఇవాళ కోర్టులో కంప్లైంట్ ఏదైతే చేసినారో వీళ్ళు పద్ధతి ప్రకారం చేయట్లేదు, కాలయాపన చేస్తూ ఉన్నారు, కావలసుకొని తప్పు చేసిన వాళ్ళని కొమ్ముగాస్తూ ఉన్నారు అనే ఉద్దేశం ఉన్నది. కాబట్టి కన్నా ఇవాళ కోర్టుకు తీసుకుపోయింది. ఇది అల్టిమేట్గా హైకోర్టులో సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ నుంచి ఇవాళ సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత సుప్రీంకోర్టు ఇవాళ ప్రతిస్పందిస్తూ ఉంది. ఒక గొప్ప మాట అన్నారు, ఇది ప్రజాస్వామిక హక్కుల విషయం ఇది అని. అవును. మరి పార్టీలకి అది శిరోధార్యంగా ఉండాలి. ఏమైనా ఉంటే చెప్పి అయ్యా మేము ఈ వారం రోజుల్లో చేస్తాము, మాకు ఆ వారం రోజులు టైం ఇవ్వండి, మేము క్లోజ్ చేస్తాము, ఈ విషయాన్ని నిర్ణయం చేసేస్తాము అని చెప్పాలి. అది చెప్పట్లేదు. వారం రోజులు టైం ఇస్తామని చెప్పట్లేదు, నిర్ణయం చేస్తామని చెప్పట్లేదు, ఏది చెప్పట్లేదు. కాబట్టి స్పీకర్ వ్యవస్థ పూర్తిగా దుర్వినియోగం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేతిలో స్పీకర్ వ్యవస్థ బందీ అయి ఉన్నది. ఎందుకంటే ఆ వ్యవస్థకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. వాటి మీద మనం మాట్లాడే పద్ధతి కూడా ఒక పరిధిలో ఉండాలి. మామూలుగా రాజకీయ వ్యవస్థ అయితే ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అనేదానికి అవకాశం అవసరం ఉన్నది. కడుపు మసులుతుంది కూడా ప్రజలకు కూడా. ఇదే సమయం గురించి అప్పుడు ఇటీవల కూడా కామెంట్ చేసింది. అంటే మొత్తం సమయం అంటే మీకు మొత్తం సభా సమయం అయిపోయే వరకు, ఈ టర్మ్ అంతా అయిపోయే వరకు నేను అదే చెప్తున్నా. కొంచెము సిగ్గులజ్జ ఉన్న మనుషులకి ఇవాళ ఇట్లాంటి కామెంట్స్ వస్తే సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే పన్నన్న చేస్తారు, లేకపోతే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారు, లేకపోతే సూసైడ్ చేసుకుంటారు. ఇదేమో వ్యవస్థ కదా, మనిషి అయితే అది, ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థకి మరి సుప్రీంకోర్టు మనోభావాలని గౌరవిస్తుందని అనుకోవాలి. రైట్, ఓకే. శ్రీధర్ గారు, బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళపైన బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చాలా సీరియస్గానే ఉంది. డెఫినెట్గా అనర్హత వేటు పడే విధంగానే లీగల్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, బీఆర్ఎస్ అటువంటి స్టెప్స్ తీసుకుంటుంది. సో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఈ మధ్యలో సుప్రీంకోర్టు వరుసగా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సరే ఎంతో కాలం తప్పించుకోలేదు సార్, కొంతవరకు కాలయాపన చేయగలిగారు, ఇంకోసారి అట్లా చేస్తారేమో, కానీ ఫైనల్గా మాత్రం అనర్హత వేటు డెఫినెట్గా పడుతుంది ఈ ఎమ్మెల్యేల పైన అనే చర్చ ప్రజల్లో జరుగుతున్నటువంటిది. అనర్హత వేటు పడి గెంటివేత గురయ్యే బదులు ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం చాలా గౌరవంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ అభిప్రాయాలు మారవచ్చు, పార్టీలు మారవచ్చు, కానీ పార్టీ మారిన తర్వాత రాజీనామా చేయాలి, మళ్ళీ ప్రజల తీర్పు కోరుకోవాలి, గెలవాలి, తప్పులేదు. అది జరగట్లేదు. దురదృష్టం ఏంటంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఒక ఇద్దరు సీనియర్ సభ్యులు ఉన్నారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కడియం శ్రీహరి గారు. ఎందుకంటే వాళ్ళతో కలిసి నేను పనిచేశాను. ఇంకొక ఆయన స్పీకర్ కూడా పనిచేశాను. గౌరవం ఉంది, అవును, పెద్దవాళ్ళన్న గౌరవం ఉంది. తెలంగాణ సమాజం అంతా ఇద్దరిని సీనియర్ పొలిటీషియన్లని, సీనియర్ చట్టసభల సభ్యులని గౌరవిస్తుంది, అందులో సందేహం లేదు. కానీ వాళ్ళిద్దరైనా ఇప్పటికైనా కోర్టు ఇంత తీవ్రంగా వ్యాఖ్యానించిన తర్వాత అయినా రాజీనామా చేసి మిగతా వారికి మార్గదర్శకం కావాలి. వాళ్ళు సాధించాల్సినంత సాధించారు. ప్రజలు అనుకుంటుంది, నేను అనుకుంటుంది కాదు. అవును కదా. కడియం శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళారు, అపార అనుభవం ఉంది, మంత్రిగా పనిచేస్తారు సుదీర్ఘకాలం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా చేశారు, మంత్రిగా చేశారు, అపారమైన అనుభవం ఉంది. వాళ్ళకు గౌరవం కూడా ఉంది తెలంగాణలో. ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటే కోర్టు ఇంత తీవ్రంగా వ్యాఖ్యానించినప్పుడు రాజీనామా చేశారు.
తర్వాత తరాలకి ఆదర్శంగా ఉండాలి. కానీ జరగట్లేదు. ఏం జరుగుతుందో చూడాలి. ఎంత హాస్యాస్పదం అంటే సాక్షాత్తు కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ కండువా కప్పుకున్నావు కదా అని ప్రజలు ప్రశ్నిస్తే లేదు అది దేవుడికి సంబంధించింది ఏదో షాలువలు కప్పుతుంటారు కదా గుళ్ళోకి వెళ్తుంటే, అది కప్పుకున్నా అని ఒక ఆయన అంటే. ఇంకొక విషయం ఇందులో అదేమో ప్రజల సమక్షంలో జరిగిన విషయం. చట్టం రికార్డెడ్గా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సెక్షన్ 2 ఆఫ్ ది డిస్క్వాలిఫికేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇమీడియట్గా ఏ పార్టీ టికెట్ మీద అయితే గెలిచి ఆ పార్టీకి కనుక మెంబర్షిప్కి రాజీనామా చేస్తే వదులుకుంటే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారు. ఈ వితండవాదాలు అవసరం లేదు. వీళ్ళందరూ కూడా లెటర్లు ఇచ్చినారు, మేము ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తామని. అది స్పీకర్ ముందు ఫైల్లో ఉన్నది. ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి డిస్క్వాలిఫై అయిపోయినట్టు చెప్తున్నట్టుగా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తే పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పార్టీ బీఫామ్ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవి పోతుంది, డిస్క్వాలిఫై కావాల్సిందే. స్పీకర్ అది చేయాల్సిందే. స్పీకర్కి అందులో ఏ రకమైన అంటే వేరే రకమైన నిర్ణయం తీసుకునే అధికారం కూడా లేదు. అందుకనే కదా ఇవాళ కావాల్సుకొని ఇవాళ దాన్ని ముందుకు తీసుకుపోవట్లేదు. ఒక కారణం చెప్పట్లేదు ఎందుకు దీన్ని డిలే చేస్తున్నాం అనేది. నిర్ణయం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా అదే నిర్ణయం చేయాలి. కాబట్టి నిర్ణయం చేయకుండా వాళ్ళకి దుర్మార్గానికి, అన్యాయానికి, రాజ్యాంగ వ్యతిరేకతకి నీడనిస్తున్నాడు ఇవాళ స్పీకర్. సో ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో కార్యకర్తలకు చెప్తూనే ఉన్నారు, ఎస్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, సన్నద్ధంగా ఉండండి అనేది. కరెక్టేనండి. ఇవాళ వారు కనుక చట్టం ప్రకారము దాన్ని నిర్ణయం చేస్తే ఉప ఎన్నికలు అనేది తథ్యం, ఖచ్చితంగా వస్తాయి ఉప ఎన్నికలు 100%. దాంట్లో వేరే మార్గమే లేదు. చట్టాన్ని చట్టసభ అధ్యక్షులే దాన్ని పాలించకపోతే ఎవడు పాలిస్తాడండి? కొంచెమన్నా ఇంగితం ఉండాలి కదా. చట్టం చేసేవాళ్ళు చట్టాన్ని మేము పట్టించుకోమన్నట్టు ఎట్లా అవుతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, ప్రజా ఆమోదం ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంటుందనేటువంటి విశ్వాసాన్ని ఆల్రెడీ కార్యకర్తలకు ఇచ్చేస్తున్నారు పార్టీ అధిష్టానం నుంచి. వాస్తవానికి అదే జరగబోతుందండి. దాంట్లో ఎవరు ఆపేది కూడా ఏం చేయలేరు. ఎవరి చేతులు ఏం లేదు. ఎందుకనంటే రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతి అది. నాకు తెలిసి రాజ్యాంగాన్ని వైలేట్ చేసి బట్టగట్టినోడు ఎవరు లేడు ఈ దేశంలో. ఖచ్చితంగా కావాల్సిందే అది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయండి. ఖచ్చితంగా వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. రైట్ శ్రీధర్ గారు, చివరికి అంటే ఉప ఎన్నికలు వస్తే, ఆ పరిస్థితి వస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, ప్రజలకు ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఇదంతా కూడా ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది ఉప ఎన్నికల్లో? ఉప ఎన్నికలు వస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుస్తామనే నమ్మకం ఉంటే ఇప్పటికే రాజీనామాలు చేసేవాడు. అది జరగలేనట్టు అర్థం ఏంటంటే ఎన్నికలకు పోతే ప్రజల ఆమోదం లభించదన్న విషయం అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు, తెలంగాణకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. కాబట్టి వీలైనంత వరకు రకరకాల ఎత్తుగడలతో, పిల్లి ముగ్గలతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 10వ తారీఖు వేసిన తర్వాత మళ్ళీ ఎప్పటికో ఉంటుంది వాయిదా, మళ్ళీ 18 అన్నారు. అంటే సుప్రీంకోర్టే తాడోపేడో తేల్చేయాలనుకుంటుంది. తప్పనిసరిగా సుప్రీంకోర్టు వ్యవహారం చూస్తుంటే, వారి ఆగ్రహం చూస్తుంటే తప్పనిసరిగా ఏదో ఒకటి జరగబోతుంది. ఏదైనా కానీ సుప్రీంకోర్టు మీద ప్రజలంతా ఆశ పెట్టుకున్నారు. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి ఉదంతాలు ఇకపై జరగకూడదు. రైట్. ప్రజలు ఏ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారో, ఏ గుర్తును గెలిపించారో ఆ ప్రజలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంపై ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడుతుందని, సుప్రీంకోర్టు పెడుతుందన్న ఒక ఆశావాద దృక్పథంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. రైట్గా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే కామెంట్స్ చేస్తుంది. చూస్తూ ఊరుకోబోము, మీ సమయం కావాలంటే ఎంత సమయం, ఆ సమయం అనేది మీ డిక్షనరీలో ఎంత తగినంత సమయం అంటూ సుప్రీంకోర్టు తీవ్రంగానే ప్రశ్నించింది. సో ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడుతుంది. ఉప ఎన్నికలు తథ్యమని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అయాచితం శ్రీధర్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.